समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధర్మశక్తి గారు ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు ఆచార్య. శుద్ధ ధార్మికతతో ఎలాంటి అపరాధ భావన లేని వాడిని ఘోరంగా విధి నికృష్టుల రూపంలో దేవుడు బాధలు పెడుతుంటే దుష్ట దైవవధతో శాశ్వత ధర్మ రక్షణ యంత్రాంగ నిర్మాణం ప్రయత్నకుని కృషికి ఫలితం ఉండదా? ధర్మానికి శక్తి లేకపోతే అనాది అయిన సృష్టి ఎందుకు, దేవుడు అనే పోస్ట్ ఎందుకు అని అడిగారు ఆచార్య. అది వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా ఉంది. నెమ్మదిగా చదవండి, అందరికీ అర్థమయ్యేటట్టు వాక్యం. శుద్ధ ధార్మికతతో ఎలాంటి అపరాధ భావన లేని వాడిని ఘోరంగా విధి నికృష్టుల రూపంలో దేవుడు బాధలు పెడుతుంటే దుష్ట దైవవధతో శాశ్వత ధర్మ రక్షణ యంత్రాంగ నిర్మాణం ప్రయత్నకుని కృషికి ఫలితం ఉండదా? ధర్మానికి శక్తి లేకపోతే అనాది అయిన సృష్టి ఎందుకు, దేవుడు అనే పోస్ట్ ఎందుకు అని అడిగారు. దీనికి సమాధానం మొన్న వచ్చేసింది. ఏంటంటే ధార్మికంగా ఉన్నప్పుడు వారికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి తప్పు చేయనప్పుడు అని వారు అంటున్నారు. ఆ రకంగా కష్టాలు వస్తున్నాయి అని అంటే వారు ధార్మికంగా ఉన్నందుకు కష్టాలు రావట్లేదు. కష్టాలు అనేటువంటివి ఇదివరకు చేసినటువంటి కర్మఫలం. ఇప్పుడు విత్తనం నాటేటువంటి వ్యక్తి తనకు ఆ ఆహార ధాన్యం పండించుకోవాలని, సుఖంగా ఉండాలని దాని గురించి విత్తనం నాటుతున్నాడు. కానీ ఇప్పుడైతే ఏదైతే సుఖంగా ఉన్నాడో ఇప్పుడు ఆ విత్తనం నాటేటువంటి ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇదివరకు లభించినటువంటి ఎనర్జీ తోటి తృప్తిపడి ఉన్నాడు కాబట్టి ఇక ముందు ఆ ఎనర్జీ సరిపోదు కాబట్టి దాని గురించి విత్తనం నాటుతున్నాడు. అందు గురించి ఈ ఆధ్యాత్మికంగా ఉన్నందుకు కష్టాలు రావట్లేదు. ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయం. కష్టాలు వస్తున్నాయి అంటే గత జన్మలో చేసినటువంటి వాటికి చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడైతే మంచి చేస్తున్నారు, దీని ప్రతిఫలం రాబోయే జన్మలలో వస్తుంది. అందు గురించి దీనికి దానికి సంబంధం లేదు. మనం బుద్ధితోటి, స్థూల బుద్ధితో మనం ఆలోచిస్తున్నది ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నందుకే, నియమనిష్టలతో ఉన్నందుకే, వ్రత దీక్షలు చేస్తున్నందుకే, బ్రహ్మచర్యం తీసుకున్నందుకే, సన్యాసం తీసుకున్నందుకే మనకు కష్టాలు వస్తున్నాయని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అది సరైనటువంటిది కాదు. అపరిపక్వ అవగాహన లేనటువంటి తొందరపాటుతనం. అందు గురించి దీనిని పరిగణనలోకి తీసుకోకూడదు. ఇక దేవుడి యొక్క పోస్ట్ ఏంటంటే, దేవుడికి పోస్ట్ ఇచ్చింది ఎవరు? దేవుడికి పోస్ట్ ఇచ్చింది ఎవరు? ఇచ్చిన వారు పెద్దవారు కదా, మరి దేవుడిదేం పెద్దతనం? ఆ పోస్ట్ ఇచ్చింది ఎవరు? ఆ పోస్ట్ నుంచి తీసేసేది ఎవరు? తొలగించేది ఎవరు? ఇదంతా మన కల్పన, అపరిపక్వ బుద్ధి యొక్క కల్పన మాత్రమే. దేవుడు అందరికంటే గొప్పవాడు. అతనికి ఏ లోటు లేదు. అతన్ని ఎవరు పోస్టులో పెట్టలేదు, ఎవరు ఆ పోస్టు నుంచి దింపేయరు. అతడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఇప్పుడు ఆ రహస్యాన్ని మనము పసిగట్టడానికి దేవుడు చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు తండ్రి పోస్టు నుంచి ఎవరు దింపేస్తారు?
మాట్లాడరేంటండి పొద్దు పొద్దున? తానే సాధ్యం కాదు అది. సంతానం వచ్చిన తర్వాత తానే దిగిపోతాడు. సాధ్యం కాని వికారం పని. అమ్మగారు తొందరపడతారు ఎందుకు? ప్రశ్న చెప్పండి ప్రభాకర్ గారు. అది సాధ్యం కాని పని. ఆ అర్థమా? అమ్మగారు తండ్రి పదవి నుంచి ఎవరు అతన్ని తొలగిస్తారు? అతని ఆయుష్ పూర్తి అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే అతని కొడుకుకు వివాహం చేసి అతను వెళ్ళిపోతే కొడుకు మళ్ళీ సంతానంగా అంటుంటాడు కదా, కొడుకు తండ్రి అవుతాడు కదా. తండ్రి పదవి మాత్రం తండ్రి లాగానే ఉంటుంటదా, లేదంటే దిగిపోతారా? తండ్రి పదవి తండ్రిదే. అతనికి ఎప్పుడు ఎల్లప్పుడు తండ్రిగానే ఉంటున్నారు. అది పిల్లలను ఏ బాధకు గురి చేసినా తండ్రిగానే ఉంటుంది. అంతే కదా. ఆచార్జీ, బిడ్డకి కోపం వచ్చినప్పుడు నువ్వు నా తండ్రి కాదు, నేను నీ కొడుకుని కాదు అన్నట్టుంది. అది అన్నంత మాత్రమే కాకుండా పోతారా చెప్పండి. మళ్ళీ అతను తన పరిచయం ఇవ్వాలంటే భగవంతుడు అడిగిపిస్తున్నాడు కదా, నువ్వు ఎవరు? కనబడేటువంటి మనం చెట్టంత ఇంత పెద్ద మనిషి, మనం శరీరంతో నిలబడితే మనల్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు ఎవరు అని మన పరోక్షాన్ని తీస్తున్నాడు కదా భగవంతుడు. అంటే మీ తండ్రి పేరేంటి, మీ తాత పేరేంటి, మీ కులం ఏంటి, మీ ఊరేంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ దేశం వాడివి అని చెప్పేసి కనిపించేదాన్ని లెక్క చేయకుండా కనిపించని పరోక్షంగా ఉన్నటువంటి కనిపించని రహస్యాన్ని తీస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే దేవుడికి ఇంకా మించిన వాడు ఎవరు లేరు. అందు గురించి దేవుడే అందరికంటే గొప్పవాడు కాబట్టి అతనికి పోస్టులో ఉన్నాడు అని అనుకోవడమే మన అజ్ఞానం. పోస్టు అని అన్నప్పుడు దానికి పోటీ పడేవారు కూడా ఉంటారు కదా. ఆ పదవిని అతన్ని తొలగించి వేరే వాళ్ళు వేరే సందర్భంలో వచ్చి అతన్ని దింపేసేవారు, తొలగించేవారు, పడగొట్టేవారు, ఓడించేవారు, చంపేసేవారు ఇంకొకరు ఉన్నప్పుడే కదా అది పదవి అనిపించుకుంటది. స్థూల శరీరానికే స్వామి చనిపోయే వరకు వ్యక్తి సన్నాఫే, డాటర్ ఆఫ్ గాని, ఇంకా సూక్ష్మానికి అసలు మనం ఏం చెప్పగలం స్వామి? అది అందుకని అతనికి అవగాహన లేనటువంటి విషయం, ఆధ్యాత్మికంగా అతనికి అవగాహన లేదు. పుష్పమ్మ గారు చెప్పండి. మూలం వెతికితే పరమాత్ముడే వస్తాడు ఆచార్య. అంతే మరి. ఆ పరమాత్మ వారేమంటున్నారంటే పరమాత్మ పోస్ట్ ఇచ్చింది ఎవరు? అతనికి ఆ పదవి, ఆ హోదా, ఆ అధికారం ఇచ్చింది ఎవరు? ఎవరు లేరు. స్వయంభూ స్వరూపుడు, సర్వాంతర్యామి. తండ్రి స్థానం ఎవరిచ్చారు అంటే అతను ఉంటేనే మనం ఉన్నాము. మనకి జన్మనిచ్చే తల్లి గాని ఆ తల్లి కూడా అతను ఉంటేనే అతన్ని వరించి వచ్చింది ఆవిడ. ఆమె వచ్చింది కాబట్టి వారిద్దరి గర్భంలో మనల్ని పుట్టిస్తున్నాడు భగవంతుడు. అంతేగాని వారికి ఆ తండ్రి పదవి దింపేయాలి, అతన్ని లెక్క చేయకూడదు అని చెప్పేసి. ఇదే విధంగా వాళ్ళు విదేశాలలో కామారెడ్డి స్వామి బ్రహ్మానందం గారు ఒక ప్రస్తావనలో చెప్తారు కదా, దేవుడు చనిపోయాడు అని చెప్పేసి కొంతమంది అంత్యక్రియలు కూడా చేశారు. ఎక్కడికి పోయాడు? అంత్యక్రియలు చేసిన వారు దేవుడిని ఎలా చూశారు, ఎలా అంత్యక్రియలు చేశారు? ఏ పంచమహాభూతాలకు అంతర్గతంగా ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? విదేశాలలో అలా జరిగిందని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పారని. ఇప్పుడు వేరే వాళ్ళు ప్రవచనాల్లో కూడా చెప్తూ ఉంటారు, अब तो भगवान ఎక్కడ కనబడతలేడు అని అంటే अब तो भगवान मर गया, तो वो तो दिखता है ना, नहीं है इसलिए तो नहीं दिख रहा, वो मर गया అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. చనిపోయిండు, ఉంటే కనిపిస్తాడు కదా, లేడు కాబట్టి కనిపించట్లేదు. ఇదంతా అజ్ఞానం. వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. అంతే కదా, వాళ్ళ మూర్ఖత్వం ఆచార్యజీ. అభిప్రాయం ఏంటంటే ఇక దేవుడు లేకపోతే మనం ఏ పని చేసినా మనల్ని చూసేవారు ఎవరు లేరు, మనల్ని శిక్షించేవారు ఎవరు లేరు అనేటువంటిది. ఇక మనకి చావు పుట్టుకలు ఏవి లేవు, అంతా మన చేతుల్లోనే ఉన్నది అనేటువంటి. అట్లాగే రక్షించేవాడు కూడా ఉండడు కదా, ఇక రక్షించేవాడిని వాళ్ళు పట్టుకోవట్లేదు.
సృష్టి ఎలా నడుస్తుందని వాళ్ళు ఎలా నమ్ముతారు ఆచార్య మరి అట్లా అనుకుంటే? అంటే వారికి అంతవరకే తెలుసు, అంతకు మించి వారు ఆలోచించలేరు. వారికి సామర్థ్యం లేదు, బుద్ధి సామర్థ్యం అంతకంటే ఎక్కువ ఆలోచించేటువంటి సామర్థ్యం లేదు. అందు గురించి ఇక వాళ్ళను వారి విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే భగవంతుడు సరి అయినటువంటి సమయంలో ఆ పరిపక్వత వచ్చే వరకు మనం వేచి చూడాలి. ఎవరికైనా కూడా గుణపాఠం నేర్పిస్తుంటాడు కాబట్టి ఈ జన్మ. నేర్పించలేకపోతే అవసరం లేదు కదా. ఆచార్జీ నమస్తే. అంటే పరమేశ్వరుడే తండ్రి, జీవాత్మలే మనం బిడ్డలం కదా ఆచార్జీ? అవును. ఈ యొక్క రహస్యం ఈ బృహదారణ్యకోపనిషత్తులోకి వస్తే, బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణం యొక్క ఎంతవరకు వచ్చిందంటే 16 అయిపోయింది. పంతొమ్మిదవది నడుస్తుంది. తావా అస్యైత హిత నామ నాడ్యో యథా కేశ సహస్రధ. ఈ యొక్క స్వేదరంధ్రాలలో రోమాలు ఏ రకంగా అయితే మొలిసాయో ఆ విధముగానే బయటకు ఈ యొక్క ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళిపోతుంది అనేటువంటిది అభిప్రాయం. అందు గురించి ఈడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క మూలాధారం నుంచి ఊర్ధ్వస్థితికి, అంటే ఊర్ధ్వస్థితికి కింది నుంచి పైకి ఎదగడము అనేటువంటిది ఈ వనస్పతుల మొలకెత్తింపజేసేటువంటి దానితోటి మనల్ని బాల్యం నుంచి వృద్ధావస్థ పర్యంతం పైకి పెరిగింపజేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే మనం ఎప్పుడో దిగజారాము కాబట్టి కింది నుంచి పైకి లేపుతున్నాడు. అర్థమవుతుందా? మనము ఎప్పుడో కిందికి దిగి ఉన్నాము, అందుకే మనల్ని పైకే పెరిగింపజేస్తున్నాడు, ఎదిగింపజేస్తున్నాడు, వికసింపజేస్తున్నాడు. వృక్ష వనస్పతులను కానివ్వండి, మళ్ళా మన శరీరంలోను 84 లక్షల జీవరాశులను దేనినైనా కూడా పైకే పెరిగేటట్టుగా, ఎదిగేటట్టుగా వికసింపజేస్తున్నాడు. ఇది కనబడుతుందా లేదా? కనబడుతుంది. పండిన పండ్లు భూమికి రాలుతున్నాయి, కిందికి రాలుతాయి. పరిపక్వమైనటువంటిది ఇది కిందికి రాలుతుంది. కిందికి ఎందుకు రాలుతుంది అంటే పైకి లేవడానికే. మళ్ళీ అవిసిపోయి దాన్ని కుళ్ళిపోయి దాని యొక్క పదార్థ గుణధర్మం అయితే మళ్ళీ గాలిలో సూర్యరశ్మి ద్వారా పైకి పోతుంటది కదా. కనబడే రూపం మాత్రమే ఎరువుగా భూమిలో ఇంకిపోతుంటది, కానీ పదార్థ గుణధర్మం మాత్రం పైకి లేస్తుంటది. అగరబత్తి పొగనే కానివ్వండి, పుష్పంలో ఉండేటువంటి మకరందమే కానివ్వండి, పండులో ఉండేటువంటి ఆ యొక్క తీయని రుచి కానివ్వండి, ఏదైనా కూడా సూర్యరశ్మి ద్వారా గాలిలో కలిసి ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి పయనించి వేరే వారికి సూచనలు ఇస్తుంది కదా. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వినియోగించుకో, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని. కనబడట్లేదా? అవునాచార్జీ, కనిపిస్తుంది. ఇది ఎంత భగవంతుడు చూపిస్తున్నాడు. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఏంటంటే కింది నుంచి పైకి పోవడం. ఈ దయానంద సరస్వతి కూడా ఇదే అభిప్రాయంతో ఉండి పునాతు శిరసి, పునాతు నేత్ర స్వహ పునాతు కంటే అని పైనుంచి కిందికి దిగజారి తత్వం అక్కడ కింద ఉన్నప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి లేపేటప్పుడు ఓం సత్యం పునాత్ పునశ్శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా.
ఈ యొక్క తపః పునాత్ పాదయోహో, ఈ పాదాల కింది స్థితి నుంచి మూలాధారం నుంచి పైకి, సత్యం పునాత్ పునః శిరసి అని పైకి లేపి, మళ్ళీ ఈ దేహానికంటే కూడా ఇంకా పైకి ఓంఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా. విశ్వమ్మ గారు గమనిస్తున్నారా? రాజమణమ్మ గారు గమనిస్తున్నాం ఆచార్య. అందుకని ఇదంతా కింద నుంచి పైకి పోయేటువంటిది, పైకి లేపేటువంటిది, ఉన్నతి గావింపజేసేటువంటిది, ఎదిగింపజేసేటువంటిది. ఏదైనా కూడా అన్ని వృక్ష వనస్పతి ద్వారా చూపిస్తున్నాడు కళ్ళకు కట్టినట్టుగా. ఇక మన దేహంలోని అపరిపక్వ స్థితి నుంచి పరిపక్వ స్థితికి, అజ్ఞాన స్థితి నుంచి జ్ఞానోదయమయ్యే స్థితికి, మరియు శరీరాన్ని కూడా శైశవావస్థ నుంచి ముందు అండదశ నుంచి పిండ దశకు, పిండ దశ నుంచి శైశవ దశకు, శైశవ దశకు బాల్యము, యవ్వనము, ప్రౌఢ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, దేహరహిత స్థితికి తీసుకెళ్లి చూపిస్తున్నాడా లేదా? ఇది భగవంతుడు మనందరి చేత మనం ఎదగాలి, వికసింపజేయాలి అనేటువంటిది. ఇక ఎవరైతే ఎక్కడైనా పట్టుకొని ఉంటుంటారో ఆ పట్టుకొని ఉండేటువంటి పట్టును సడలింపజేయడమే ఈ సంబంధం, సడలింపజేయడమే సంబంధం. తల్లి సంబంధం కానీ, తండ్రి సంబంధం కానీ, సహోదరుల తోబుట్టువుల సంబంధం కానీ, బంధువు కానీ, శత్రువు కానీ. మళ్ళీ ఇదైతే వ్యక్తులతోటి, మరి నీవెంత జాగ్రత్తగా ఉన్నావు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే ఈ పోట్రాళ్ళు, ఈ యొక్క చీడ పురుగులు, ఈ యొక్క గుంతలు, ఈ బురద, ఈ యొక్క సీస పెంకులు, మొలలు, ముండ్లు, ఇవన్నీ. అర్థమవుతుందా లేదా? ఎవరికి అర్థం కావాలి? ఓం ఆచార్యజీ, మనిషి అదే పుట్టిన తర్వాతనేమో భూమి మీద పైకి ఎదుగుతున్నాడు, చనిపోయినప్పుడు మళ్ళీ భూమిలోకి కళ్ళ కిందికి మన లోపలికి కలిసిపోతుండు. చూసారా? శ్యామలయ్య గారు సరిగా పట్టుకుంటలేదు విషయాన్ని. పోయిండు అన్న శబ్దము మరి కిందికి భూమిలో కలిసిపోయిండు, శరీరం కలిసిపోతుంది, ఆత్మ పైకి, ఆత్మ పోతుంది. ఆత్మ తన గతిన తాను పోతుంది. తన కర్మ ఏ రకంగా ఉంటే ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో అది ఒక కథ ఏంటంటే, గౌతమ బుద్ధుడు ఊర్లోకి వచ్చి ప్రవచనం చేస్తూ, కథా ప్రవచనం చేస్తున్నప్పుడు అనుకోకుండా వారికి ఒకే ఒక్క సంతానం ఉండే. ఇక అతను అనుకోకుండా చనిపోయాడు. చనిపోతే ఇక అతని ఎట్లా ఏడుస్తున్నారంటే తల్లిదండ్రి చాలా ఏడుస్తున్నారు. ఎవ్వరు ఊరుకోబెట్టినా ఊరుకోవట్లేదు. అయితే ఒక అతను ఊరట ఏం కల్పించాడంటే, నీ కొడుకు మీద అంత ప్రీతి ఉంటే అక్కడ బుద్ధుడు వచ్చాడు, అతను అందరిని బ్రతికిస్తుంటాడు, జీవం పోస్తుంటాడు, నువ్వు వెళ్ళు అని అంటే, అతని దగ్గరికి వచ్చి అడిగితే ఇక ఎంత చెప్పినా వినిపించుకోకపోతే అప్పుడు ఆమెకి ఏమని చెప్పానంటే, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి పిడికాడు నువ్వులు తీసుకురా అమ్మ, నేను బతికిస్తావా? నా బిడ్డ బతుకుతున్నా, నేను పిడికాడు నేను సంచడి తీసుకొస్తా అని చెప్పేసి పోతుంది. కానీ మళ్ళీ బుద్ధుడు ఏమన్నాడంటే, కానీ నీ బిడ్డ బతకాలి అని అంటే బతికిన ఏ ఇంట్లో ఎవరు ఇంతవరకు చావలేదో అందరూ బ్రతికున్న ఆ ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వులతోటే బతుకుతాడు. కాబట్టి నువ్వు ఒక్క పిడికెడు నువ్వులు తీసుకురా అని అనగానే, ఇప్పుడే తీసుకొస్తాను. ఆమె ఈ లోతున మర్మాన్ని తెలుసుకోలేదు. ఇక వెంటనే వెళ్ళింది. అమ్మ ఒక పిడికెడు నువ్వులు ఇవ్వరా అని చెప్పేసి కనబడ్డ ఇంటికల్లా పరిగెత్తి, పిడికెడు నువ్వులు ఇవ్వరా అంటే, ఎందుకు అని అంటే, నా కొడుకు చనిపోయిండమ్మా, స్వామి వచ్చిండు, ఆయన బతికిస్తాడంట, నేను పిడికెడు నువ్వులు కావాలని అంటున్నాడు. పిడికెడేం కావాలి, నీ కొడుకు బతికిస్తాడు, తీసుకుపో, ఈ సంచి కావాలి, నీకు ఎన్ని కావాలి అన్ని తీసుకుపో అంటే. కానీ అమ్మ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే, అయ్యో మా తాత చనిపోయింది, మా అత్త చనిపోయింది, మా మామ చనిపోయింది, ఇంటింటికి అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. తిరిగి 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 అలిసిపోయి నీరసపడి వచ్చింది. ఏమైందమ్మా దొరకలేదా నువ్వులు అంటే, దొరకలేదు స్వామి. మరి అందరి ఇళ్ళల్లో అందరూ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారంటే, ఆ రకంగా నీ బిడ్డని కూడా పోయాడమ్మా. ఇది శాశ్వతం, పుట్టిన వారు ఎప్పుడైనా చావాల్సిందే. ఇది బ్రహ్మరాత, మన చేతిలో ఏమీ లేదు. అతన్ని ఎవరు బ్రతికించలేరు. ఎందుకంటే అతని కర్మ అంతవరకే ఉంది. కర్మ అంటే ఏందని చెప్పేసి ఆమె భర్త అంటే చనిపోయిన పిల్లవాని తండ్రి అంటుంటాడు.
కర్మ ఏంది కర్మ? మీరు ఉన్నారు కదా గురువులు, మీరు చేయవచ్చు కదా, కర్మకాండ చేయొచ్చు కదా. నా కొడుకు సరే ఇక్కడ అయితే బతకలేడు అదే శరీరంతో, కానీ అతన్ని అయితే స్వర్గానికి పంపించవచ్చు కదా అని అంటే, అవునా అట్లన్నా, అయితే 2 కుండలు తీసుకురా అంటాడు. 2 కుండలు తెచ్చాడు. ఓ దాంట్లో నెయ్యి నింపు అంటాడు, నెయ్యి నింపిండు. ఇంకొక దాంట్లో ఆ గుల్కరాలు తీసుకురా అంటాడు, ఆ గుల్కరాలు నింపిండు. 2 మూతి కట్టు, గాలి పోకుండా బయటకు రాకుండా. కట్టిన తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకురా మంచిది చెప్పాడు. దా నేను కర్మకాండ చేపిస్తే నాతో పాటు రా, నదిలోకి రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. నడుము వరకు నీళ్ళలో తీసుకెళ్ళి ఆ 2 కుండలను నీళ్ళలో పెట్టుకొని చెప్పాడు. పెట్టేసరికి గుల్కరాలు ఉన్న కుండ మునిగిపోతుంది, ఈ యొక్క నెయ్యితో ఉన్న కుండ పైన ఉన్నది. అయినా సరే ఇప్పుడు ఆ కర్రతోటి ఆ 2 కుండలను పగలగొట్టమని చెప్పాడు. పగలగొట్టాడు. నెయ్యి నువ్వు కిందికి పో, గుల్కరాలు నువ్వు పైకి రా అని. అంటే అదేం స్వామి నన్ను ఆట పట్టిస్తున్నావు, కొడుకు చచ్చిపోయిన బాధలో మేముంటే మాతోటి ఈ పరాచకాలు ఏంటి అని అంటే, నేను పరాచకం ఏం ఆడుతున్నాను? అతని కర్మ ఏ రకంగా ఉంటే అతడు ఆ మంచి కర్మలు ఉంటే అతడు పైకే పోతాడు, స్వర్గమే పోతాడు. అతన్ని నరకానికి తీసుకొచ్చే దానికి ఎవరి తరం అవుతుంటది? అతడు పాపకర్మలే చేస్తుంటే అతడు నరకానికే పోతుంటాడు, అతని స్వర్గాన్ని వారు పంపిస్తుంటారు. నువ్వు తీసుకురా. ఏ మత గురువు అయితే, ఏ పురోహితుడైతే, ఏ పౌరాణికుడు, ఏ పూజారి ఎవరైతే ఏ పూజలు చేస్తారో, చేతబడి చేస్తారో వాళ్ళందరినీ తీసుకురా. నెయ్యిని కిందికి పంపి మనం ఈ రాళ్ళని పైకి తీసుకురా. ఇది ఎవరి తరం కాదు, అది మన తలరాత, మనం చేసుకున్న కర్మ మీద ఆధారపడి ఉంటుంటది అని చెప్తుంటాడు. అందు గురించి ఈ యొక్క సద్గతి వెళ్ళాలి, దుర్గతి అనేటువంటిది మనం అంటే కాదు, వారు చేసుకున్నటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంటది. ఈ రూపకంగా సహస్రధ, ఈ యొక్క సహస్రారం, ఈ యొక్క బ్రహ్మ కమలం, ఈ యొక్క ముక్తికి వెళ్ళేటువంటి రహస్యం ఏంటంటే, ఈ యొక్క జ్ఞానం ఎంతెంత పెరుగుతూ ఉంటే వ్యక్తిత్వం అంత ఒదిగి ఉంటుంటది. ఎంతెంత అజ్ఞానయుక్తంగా ఉంటే అంత చంచలంగా ఉంటుంటది. గమనించారా? తెలివి తక్కువ వాళ్ళే ఎక్కువగా చెంగునే కొడుతుంటారు, అయిన దానికి కాని దానికి తలదూరుస్తుంటారు. అదే తెలివి ఉన్నవారు ఆచితూచి అడుగుతారు. పెళ్తికుండ తా తొలుకును గాని తొలుకునే నిండు ఘటంబు భాస్కరా అంటున్నాడు. అందు గురించి సగం నిండిన కుండ తాను తొలగడమే కాకుండా ఎత్తుకున్న వారిని కూడా ఉప్పుతుంటది వెనక ముందు. అది నిండుకుండా తాను కదలదు, ఆ ఎత్తుకున్నటువంటి వారికి కూడా బాధ్యతగా బరువుగా లేచి అడుగులేయిస్తుంటది. ఈ సహస్రధ అంటే పువ్వు ఈ యొక్క పుప్పరేణు, ఈ పంకుడులను విప్పుకొని పుప్పరేణువులను బయటకు తీసినట్టుగా ఈ యొక్క మూలాధారం నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఈడా పింగళ నాడుల ద్వారా ఈ సహస్రం నుంచి వెళుతున్నప్పుడు, ఎప్పుడైతే ముక్తికి వెళ్ళేటువంటి సమయం వస్తుంటుంటుందో, ఈ యొక్క శిరస్సు అనేటువంటిది ఇది అర్ధభాగంగానే ఉన్నది. అర్ధభాగంగా అంటే ఇదంతా మనము వస్త్రమును అక్కడ కుప్పగా వేస్తే అన్ని ముడతలు పడి ఎట్లా అయితే ఉంటుంటుందో, ఈ మస్తిష్కం కూడా ఆ రకంగా ముడతలు పడి ఉన్నది, పరిపూర్ణంగా లేదు. కాబట్టి ఇది లోపల నుంచి ఏమో ఇట్లా అతకబడి, వీటి పైనుంచి ఇట్లా కప్పబడి ఇట్లా ఉంటున్నది మస్తిష్కం. గమనించారా? గవ్వలాగా ఉంటది. మీరు చిత్రం పెట్టారు కదా. పూమొగ్గ వికసించేటప్పుడు ఏ విధంగా ఉంటుందో పూమొగ్గ లాగా ముక్తికి వెళ్ళేటప్పుడు ఇది యొక్క కొంతమంది మీరు గమనించే ఉంటారు, నిండు చంద్రుడు ఏ రకంగా గుండ్రగా ఉంటుంటాడో ఆ రూపకంగా ఉంటుంటది కొంతమంది. ఇక మన అందరిది ఈ యొక్క పొడవుగా కోలగా ఉండడం, మరియు ఇట్లా కోలగా ఉండడం, ఇదంతా ఏంటంటే అవికసితమైనటువంటిది. ఈ ముడతలు ఏవైతే, ఈ మస్తిష్కం ముడతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా విప్పుకున్నప్పుడు బ్రహ్మకమలం విచ్చుకుంటుంటది, అప్పుడు ముక్తి లభిస్తుంటది.
ఇవన్నీ సాధనతో కూడుకున్నటువంటివి, ఈ ఒక్క జన్మలో అయ్యేటువంటివి కావు. ఒక్క జన్మలో అయ్యేటువంటివి అయితే శ్రీకృష్ణ ఈ శంకరాచార్య గారు 26 సంవత్సరాలలో దుందుడుగుతనం ఎక్కువగా ఉంటుంటది. కానీ అప్పుడు జైనులను, బౌద్ధులను వాళ్ళతో శాస్త్రార్థం చేసి వైదిక సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి అతను 26 సంవత్సరాలకు 26 నుండి 32 సంవత్సరాల వరకే బతికాడు. దయానంద సరస్వతి 58 సంవత్సరాల వరకే ఉన్నాడు. వీరు గురుదత్త విద్యార్థి 28 సంవత్సరాలకే వారికి జ్ఞానోదయం కలిగింది. వీరికి ఇప్పుడు మరి వేరే మనుషులకు ఎందుకు కలగట్లేదు, వీరికి మాత్రమే ఎందుకు కలుగుతున్నది అని అంటే, వీరు పూర్వజన్మంలో అంతా సిద్ధం చేసుకొని వచ్చారు, సాధన చేసి వచ్చారు. అందు గురించి వారికి ఇప్పుడు లభించింది. మరి ఇప్పుడు వీరికి కొంతమందికి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు, జీవితం అంతా ఆగం చేసుకొని పోతున్నారు. అంటే వీరికి ఎందుకు జ్ఞానోదయం కలగట్లేదు అంటే, వీరు ఇంకా కర్మఫలం ఇంకా చాలా అనుభవించేది ఉన్నది. అందు గురించి ఈ రకంగా నడుస్తుంటుంటది. కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది. ఎవరు చేసుకున్న కర్మ వారు తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. సహస్రధ భిన్నాస్తావత అనిమ్నా తిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః. ఈ యొక్క సూర్యరశ్మిలో ఉండేటువంటి 7 రంగుల కిరణాలు ఇప్పుడు ఓంప్రకాష్ వెనకాల కనపడుతున్నాయి చూడండి. ఈ యొక్క ఇంద్రధనుస్సులో ఇవే రహస్యాలు చూపించడం జరుగుతుంటుంది. సూర్యకిరణాల్లో వస్తున్నటువంటి నీలి రంగు కిరణము ద్వారా ఈ యొక్క ఊర్జాశక్తి అనేటువంటిది యోగ సాధన చేసేటువంటి, ధ్యానము చేసేటువంటి వారికి ఈ యొక్క శిరస్సు ద్వారా, ఈ యొక్క సహస్రారం బ్రహ్మరంధ్రం ద్వారా ఎనర్జీ అనేది లోపలికి వెళ్ళి వారికి రోగ నిరోధక శక్తి పెంచుతుంటది, ఊర్జా శక్తి పెంచుతూ ఉంటుంటది. అదే రహస్యం. అందు గురించి ఈ సాధన అనేటువంటిది మనము ఇప్పుడు ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగలో విషయ అవగాహనను మాత్రమే ఏర్పరచుకుంటున్నాం. కానీ దీనిని ఆచరణలో పెట్టడం ఏంటంటే, మీరు ఈ యొక్క 4:30 నుంచి 5 గంటల వరకు ఏదైతే వ్యక్తిగత ముందు సాధన చేస్తున్నారో, తర్వాత అనుభవోపేతమైనటువంటి జ్ఞానాన్ని అభివ్యక్తపరుస్తున్నారు. తద్వారా ఈ యొక్క రహస్యమంతా తెలుస్తుంటుంది. ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే. ఈ యొక్క ఒకరి ద్వారా చదివి చెప్పినటువంటి దాంతో మనకు శబ్దాలు వస్తుంటాయి, భాష వస్తుంటుంటది, కానీ ఆచరణ రాదు. ఆచరణ ఈ యొక్క ప్రాణాయామం, యోగ సాధన చేయడం మరియు ఏకాంతంగా కూర్చుండి ప్రతి దానిని సూక్ష్మంగా ఆలోచించడం, ఇది సాధన. ఈ బాలరాజు గారు ఏమంటారంటే ప్రాక్టికల్ గా చేయాలి. ప్రాక్టికల్ గా చేయడానికి ఇక్కడ చేయించిన దానికే ఆ సమయం ఇవ్వలేకపోతున్నారు. మరి అన్ని వదిలేసుకొని కూర్చుండాలంటే ఇంకా చాలా చేయాలి. అర్థమవుతుందా బాలరాజు గారు? ఇక్కడ ఏమని చెప్తున్నంటే అనిమ్నా అంటే నిమ్నం కానటువంటి, అనిమ్నా తిష్టంతి, అవి ఏ రకంగా ఉంటుంటాయో చెప్తున్నాడు. శుక్లం అంటే తెలుపు, నీలస్య నీలవర్ణం, పింగళ అంటే ఈ యొక్క బూడిద రంగు, హరితస్య ఆకుపచ్చ, లోహితస్య ఎరుపు రంగు. ఈ రకంగా ఇవన్నీ పరిపూర్ణంగా. ఇప్పుడు ఈ వస్త్రధారణ చేసించేది కూడా మనకు అదే. వస్త్రధారణలో ఈ రంగులు ఏంటంటే, ఎవరైతే ముదురు రంగు తీసుకుంటారో వారు మహా అజ్ఞానంలో ఉన్నారని, అందుకని లేత రంగు వాడాలి. ఎవరైతే ఈ యొక్క శుద్ధమైనటువంటి తెలుపు రంగు వాడుతుంటారో వారు సాత్వికంగా ఉన్నారని. ఇక లేత రంగు ఏంటంటే సాత్వికానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పేసి. ఈ రకంగా ముదురు ఏ రంగు వేసుకున్నా సరే లేత రంగు ఉండాలి. దీంట్లో నీలి రంగు అనేటువంటిది ఆకాశానికి ప్రతీకం. నీలి అని అంటే వారు ఉన్నతి సాధిస్తున్నారు అనేటువంటిది. ఆకుపచ్చ రంగు, ఈ నలుపు రంగు అంటే మహామూర్ఖత్వం. నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నాం. అందుకే చనిపోయినప్పుడు నల్లని అది జెండా ఎగరవేయడం మరియు తప్పుడు పనులు చేసేటువంటి వారు
ఈ నల్లని ముసుగులో ఉండడం. ఈ నలుపు అంతా ఏంటంటే అజ్ఞానానికి చిహ్నం, మూర్ఖత్వానికి చిహ్నం. నలుపు వస్త్రాలు, నల్లది. ఈ ఎవరైతే తప్పుడుగా ఆలోచిస్తుంటారో వాళ్ళు తొందరగా నలుపుని ఎంచుకుంటారు. నలుపుని ఓ మాచాజీ, అమ్మా. మరి అయ్యప్ప వాళ్ళు స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు నలుపు వస్త్రాలే వేసుకుంటారు రాజాజీ. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మేము లేము అనేటువంటిది ఉద్దేశం. మేము దీక్షలో ఉన్నాము. ఆ యొక్క దీక్ష ప్రకారం ఏంటంటే వారు సామాజిక వ్యవహారములో గుర్తించబడరు అనే దానికి చిహ్నం. కానీ వారు ఆ నల్లని వస్త్రాలు వేసుకొని దీక్షలో ఉండి కూడా అన్ని పనులు చేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ దీక్ష, అయ్యప్ప దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చలికాలంలో ఈ యొక్క కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ మకర దర్శనం, మకర జ్యోతి దర్శనం చేసుకునే వరకు వాళ్ళు ఒక్క పూట భోజనం చేయాలి. మరియు కుటుంబానికి దూరంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. చెప్పులు ధరించకూడదు. అది దీక్షమయంగా వారు ఉండడం. కానీ ఇప్పుడు నల్లని వస్త్రాలు వేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు, భార్య పిల్లలతో పాటు ఉంటున్నారు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ చేస్తున్నారు. కాబట్టి అది కేవలం ఒక నిమిత్త మాత్రంగానే. ఆ నల్లని వస్త్రాల యొక్క అభిప్రాయం మన ఈ ప్రసంగానుసారం మేము సామాజిక వ్యవహారంలో లేవు. ఇప్పుడు చనిపోయినప్పుడు వెంట్రుకలు తీసే ఉద్దేశం ఏంటి అని అంటే, వెంట్రుకలు ఎందుకు తీస్తున్నారు అని అంటే, ఇక మేము సామాజిక ఈ యొక్క బాధలో ఉన్నాము కాబట్టి ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి ఏ వ్యవహారమైనా కూడా దానికి మేము స్పందించము, బాధలో ఉన్నాము అనే దానికి సూచన ప్రాయం మాత్రమే. అంతేగాని ఆ వెంట్రుకలు తీసుకుంటేనే తండ్రి చనిపోయిన దానికి మనం చేసినట్టు అనేది ఏమి ఉండదు. నల్లటి రంగు ఇంకోటి నిరసనకు ప్రతీకగా. నిరసనం అంటే అది దుఃఖాన్ని వ్యక్తం చేయడం కదా, వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయడం. అసంతృప్తి వ్యక్తం చేయడం. అసంతృప్తి అంటే బాధ, దుఃఖం. జెండాలు ఉంటుంది కదా ఆచార్జీ, నల్ల జెండాలు పట్టుకోవడం, తిరగడం ఉంటది కదా. అదే నల్ల జెండాలు ఎందుకు అంటే అది ప్రతిక్రియ వ్యక్తం చేస్తున్నారు కదా, దుఃఖం, అసంతృప్తి. అవును, అసంతృప్తి. ఇప్పుడు కొడుకు చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళు నల్ల జెండాలు పెడుతుంటారు కదా, వారి ఫోటో పెట్టి నల్ల జెండా పెట్టడం. దాని అభిప్రాయం ఏంది? దుఃఖాన్ని వ్యక్తం చేయడం, అంతే. కొంతమంది తెల్ల వస్త్రాలు కూడా చనిపోయినప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొని కూడా వస్తుంటారు రాజాజీ అందరూ. తెల్ల వస్త్రాలు వేసుకోవడం అనేటువంటి దాంట్లో వారు మరి వారికి గురువు గారు చెప్పినటువంటి ఉద్దేశం వేరు, వారు వేసుకునేటువంటిది వేరు. ఇప్పుడు వారు గురువు గారు చెప్పినటువంటిది ఏంటంటే, వీరు సత్వ ప్రధానులు, ఎటువంటి భవబంధాలకు లేకుండా కేవలం ఆత్మతత్వంలోనే ఉండి సాత్వికంగా ఆలోచిస్తున్నారు తత్వజ్ఞానులు అనేటువంటిది అభిప్రాయం గురువు గారు పెట్టినటువంటిది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ తెల్లని వస్త్రాలు వేసుకొనైనా కూడా ఏడవడం ఏంటి మరి? ఏడవడం అంటే దుఃఖం అంటే అజ్ఞానంతో ఏడవడం, మరి ఆ క్రియలు చేయడం, మళ్ళీ ఆస్తుల కోసం కొట్లాడుకోవడం, అదంతా అదే చేస్తున్నారు కదా. అంతా నాటకీయం. అక్కడ ఉండాల్సింది ఒకటి, ఉంటున్నది ఒకటి. అర్థమవుతుంది కదా అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. అథ యత్ర ఏనం ఘ్నంతి వా జినంతి వా అస్తి వా విచ్ఛాయతి గర్తమివ పతతి. ఇంకా ఎక్కడైతే ఏనం ఘ్నంతి, ఎవరినైతే చంపడం జరుగుతుంటుంటదో, జినంతి అంటే బ్రతికించడం జరుగుతుంటదో, హస్తీవా అంటే వారి యొక్క ఉనికిని చాటుకోవడం జరుగుతుంటదో, నేను నా యొక్క హోదా, పదవి హోదా, నా యొక్క అస్తిత్వం అని. విచ్ఛాయతి అంటే విచ్ఛిన్నంగా. గర్తమివ పతతి. గర్తమివ అంటే గర్తం అంటే దాని యొక్క గుంత.
గుంతలో పడేసినట్టుగా పడిపోవడం, అంటే తెగి పడిపోవడం అనేటువంటిది దీనిలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మస్థితికి చూపిస్తున్నది. దేహం మాత్రమే చంపబడేటువంటిది, దేహానికి మాత్రమే ఈ చావు పుట్టుకలు ఇవన్నీ ఉంటుంటాయి. ఆత్మ మాత్రం మీ యొక్క ఉద్ధరించబడేటట్టుగా ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది. పుట్టేటి ఎవరిది, బ్రతికించేది ఎవరిని, చంపేది ఎవరిని అంటే ఈ దేహ వియోగం గావింపజేయడం, చంపడం. అన్నంతో ఈ యొక్క శుక్రాన్ని అన్నంతో కలపడం జన్మ, బ్రతికింపజేయడం, గర్భధానం బ్రతికింపజేయడం, మృత్యువు చనిపోజేయడం. యదేవా జాగ్రత్త భయం పశ్యతి, ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఉంటాడో భయాన్ని చూడడం, అంటే చావు అంటే మృత్యు కారణాలు ఏవైతే ఉంటుంటాయో, ఇప్పుడు సీస పెంకులతోటి గాయపడేటువంటి ఆ భయం, మరియు ఈ యొక్క కత్తితోటి పొడిచడం, నిప్పుతోటి కాలడం, దీంతో ఇవేవి లేకుండా ఇంకొకటి కూడా జరుగుతుంటది. ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఆశ్రమంలో ఒక సెక్రటరీ వారు, కార్యదర్శి వారి యొక్క చెల్లెలు వచ్చింది ఇక్కడికి ఆశ్రమానికి. వస్తే మా ఆవిడకు అతిథి మర్యాదలు చేస్తామంటే, లేదు నేను ఇదివరకు ఉన్నటువంటి స్వామీజీ దర్శనం చేసుకోవాలి అని అంటే, అక్కడికి వెళితే ఆ స్వామీజీ మీ అన్నయ్య వాళ్ళతోటి గొడవ జరిగింది కాబట్టి నేను నీతో మాట్లాడాను, మీతోటి ఇది కాదు అనేసరికి ఆమె బిడ్డ అల్లుడిని మరి వివాహం చేసుకున్నటువంటి, కొత్తగా వివాహం చేసి ఆ కొత్త అల్లుడిని, ఆ పెళ్లి కూతురుని అందరినీ తీసుకొని ఎంతో చెప్పి వచ్చింది అన్నమాట. ఇట్లా చెప్పేసరికి ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ లోనే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చేసరికి యశోద హాస్పిటల్ పోతే అక్కడ వాళ్ళు కాదనేసరికి మళ్ళీ నిమ్స్ తీసుకుపోయి 2 రోజులు ఐసీయూలో పెట్టారు. అంటే అదేంటంటే హఠాత్ పరిణామం. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ శస్త్రం లేదు, ఏది లేదు. కాకపోతే నా భావజాలాన్ని కాదన్న, నేను ఏదైతే ఊహించుకొని వచ్చానో నా భావజాలాన్ని కాదనడం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అర్థమైంది సార్. ఈ భావజాలానికి ఊతం ఇవ్వడం. దేవుడు అని వచ్చినప్పుడు కాదు అన్నప్పుడు అటాక్ ఇదైంది. నేను ఇప్పుడు అందరి ముంగట వారిని ఒంటరిగా, ఇప్పుడు సత్యనారాయణ గోయంక గారు విపස්සన ధ్యానం నేర్పించే వారు ఏమని చెప్తుంటారంటే, వాళ్ళ కొడుకు శిష్యులందరూ వచ్చారు భక్తితోటి గురువు గారికి ఇంటికి వచ్చినప్పుడు, ఏదో సందర్భం వచ్చి నీది నువ్వు చేసుకపో, నీదో మతం, నీదో బుద్ధి అని చెప్పేసి తిడుతుంటాడు అన్నట్టు. అప్పుడు ఏమంటాడంటే గోయంక గారు, ఒరే నువ్వు తిట్టాలంటే నన్ను ఏకాంతంలో తిట్టు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టు, వాళ్ళందరూ పోయిన తర్వాత తిట్టు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, తిట్టాలి, తిట్టించుకోవాలి అని అన్నప్పుడు ఒంటరితనంలో తిడితే ఉంది, అందరి ముందు తిడితే ఉంది. అతనిలో ఉన్నటువంటి మన పట్ల ద్వేషభావం అయితే పోవట్లేదు కదా. అంటే ఇక్కడ ఒంటరితనంలో తిడితే ఏంటంటే, నన్ను ఒక్కరిని తిట్టాడు, దానికి బాధపడేది నేను ఒక్కరిని. కానీ అందరిలో తిడితే, నువ్వు గురువా, చూడు నేను ఎట్లా. ఇప్పుడు ఓంప్రకాష్ ఒక ప్రత్యక్ష ఘటన ఏంటంటే, మురళీ బ్రహ్మచారి గారు, ఓంప్రకాష్ ఇద్దరు జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో ఏదో హడావిడిలో పోతూ ఉంటే, అక్కడొక భిక్ష అడుక్కునే అతను చెద్దరు పరుచుకొని ఉన్నాడు.
మా కాలు వారి చెద్దరి మీద పడింది. ఇక అతడు ఎంత కోపానికి వచ్చి ఎట్లా తిడుతున్నాడు అంటే అవును ఉండు ఒక్క నిమిషం అని అక్కడ అది చెరుకు రసం బండి ఉన్నది. ఒక చెరుకు రసం బండి దాని గిలాసుడు రసం ఇవ్వగానే అతడు తృప్తిపడ్డాడు. అయ్యా చూసుకొని పోవాలయ్యా అని అంటున్నాడు. అనంటే ఇప్పుడు వారికి స్వార్థం నెరవేరేగానే, ఇదివరకైతే మన హడబిడిలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు కనబడతలేవో అది ఇది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అది చెరుకు రసం గిలాసు ఇవ్వగానే మళ్ళీ చల్లబడ్డాడు. అంటే స్వార్థం అక్కడ, ప్రయోజనం అక్కడ నెరవేరుతుంది. అదే రూపకంగా ఈ తిట్టడం అహంకారం దెబ్బతింటుంది. నలుగురు ముంగట అందరు నువ్వు గురువా అని చెప్పేసి అంటుంటారు. ఈ రకంగా అహంకారం దెబ్బతినడం వల్ల ఈ యొక్క అటాక్ రావడము, ఈ యొక్క ఇవన్నీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అహంకారాన్ని ప్రోత్సహిస్తే అహో నువ్వు వచ్చావు, అహో అని పొగడతాం. ఇప్పుడు ఈ దేవముని గారు ఉన్నారు ఆశ్రమంలో, వారు ఏమంటారంటే ఈ పౌరాణికుల దగ్గర విద్య విజ్ఞానం అనేటువంటి ఉండవు కాబట్టి వాళ్ళు పొగడతలతోటి ముఖస్థుతి చేసుకుంటూ వాళ్ళు ప్రేమ కురిపిస్తుంటారు. ఎంత ప్రేమ కురిపిస్తారంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కూడా దొరకదు, అంత ప్రేమ కురిపిస్తుంటారు. ఇక వారికి ఇక్కడ ఆశ్రమాలకు వచ్చేటువంటిది ఇక్కడ ప్రేమ ఏంటంటే జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం అది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ప్రేమ కురిపిస్తుంటారు. ఇక ఎప్పుడైనా విరోధం వచ్చినప్పుడు ఇగో ఇటువంటి మన భావజాలాన్ని వాళ్ళు తిరస్కరిస్తుంటారు కాబట్టి మనం ఎంతో ఊహించుకొని వస్తుంటాం. వాళ్ళు తిరస్కరించేసరికి అహం దెబ్బతింటుంది. అహం దెబ్బతినడమే, అది తట్టుకోలేకపోవడమే ఈ యొక్క హార్ట్ అటాక్, ఆ యొక్క ఫిట్స్ రావడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ భావన ఏమనిపిస్తుందంటే పూర్తిగా ఎవరిని కానీ అంతగానం నమ్మడము అది మంచిది కాదని అట్లా అనిపిస్తుంది. నమ్మడం కాదు, అక్కడ మనము ఏ విషయం గురించి అయితే వెళ్ళాము, ఏ జ్ఞానం గురించి అయితే వెళ్ళాము, వారి దగ్గర లేనితనాన్ని బయట పెట్టుకోలేకుండా ఈ ప్రేమ రూపకంలో చూపించాడు కాబట్టి అది ఇదేనేమో అని చెప్పేసి మనం నమ్మాము. నమ్మినప్పుడు ఇప్పుడు విరోధ భావజాలం వచ్చినప్పుడు ఏంటంటే వారు నేను మాట్లాడను ఇది అది అనేసరికి మన అహం దెబ్బతిన్నది. ఇదివరకు మాకు కూడా పోయినప్పుడల్లా బాగా వచ్చారు, గౌడ్ సాబ్ వచ్చాను, వాళ్ళు వచ్చాను, వీళ్ళు వచ్చి రాండి అంటుండే. మళ్ళీ ఆయనకు కొంత ఇది కాకపోతే మీరు మా గ్రూప్ గారు, మీరు రాకుండి, మీరు పోకుండి, ఇట్లాంటి భావన ఆయన ఎప్పుడు చెప్తారు. అందుకని ఇక్కడ సారాంశం ఏంటంటే అహాన్ని ప్రోత్సహించినప్పుడు మంచిగా, అదే తిరస్కరించినప్పుడు అహం దెబ్బతింటుంటది కాబట్టి ఇటువంటి దుష్పరిణామాలు వస్తుంటాయి. అందు గురించి ఈ సారాంశం అంతా అహం అంటే అజ్ఞానం. అహం అంటే అజ్ఞానం. ఈ సమస్థితిలో సాక్షిభూత స్థితిలో ఉండేటువంటిది ఏంటంటే జ్ఞాన స్థితి, ఉద్బుద్ధ స్థితి. ఉద్బుద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు భక్త శ్రీయాల నాటకంలో, పౌరాణిక నాటకంలో చూపిస్తుంటారు కదా, అతనికి శివభక్తుడై ఉంటుంటాడు. ఏంటంటే నీ కొడుకును చంపి అతని తలతో నాకు వండి నైవేద్యం పెట్టాలి, ఆ నైవేద్యం కూడా నవ్వుకుంటూ పెట్టాలి. ఇదే రహస్యము బైబిల్లో ఉంది, ఇదే రహస్యము ఖురాన్లో కూడా ఉంది. నువ్వు ఈ యొక్క అహాన్ని జయించాలి, నువ్వు కావాలి అంటే నీ యొక్క కొడుకును నాకు బలి ఇవ్వాలి. అంటే అక్కడ కొడుకు అని అంటే ఏంటంటే, కొడుకు అంటే పుట్టినటువంటి శరీరం మీద మనం చంపడానికి మనకేం అధికారం లేదు. కానీ ఇక్కడ వారు అడుగుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే నువ్వు అత్యంతగా ఎవరి మీద అయితే ప్రేమ పెంచుకుంటావు. ఇప్పుడు ఇక బాలరాజు గారు ఉన్నారు, ఇక్కడ రహస్యం ఏంటంటే వీళ్ళ కూతురికి పెళ్లి చేశాడు, వాళ్ళ తల్లికి ముందే కాలం చేసేయడం వల్ల కూతురుకు సహకారంగా వారు ఉంటున్నారు. ఇక ఒక్కొక్కసారి ఆశ్రమం మీద ప్రేమ ఉండి ఇటు వస్తున్నప్పుడు ఆవిడ కూతురుకు కోపం వస్తే వాళ్ళ ఆయనకు చెప్తున్నది, చూడండి మా నాన్నగారు చింతపండు తెమ్మంటే తెస్తలేడు, ఇంకేది చెప్పండి తెస్తలేడు అని అది భర్తకు ఫిర్యాదు చేస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అంటే ప్రేమ అనేటువంటి ఏంటంటే తండ్రి అంటే మరి అమితమైన ప్రేమ, తండ్రి లేకుండా ఉండదు. కానీ అక్కడ వారి స్వార్థం నెరవేరినప్పుడు భర్తకు ఫిర్యాదు చేస్తాను. భర్త 6 నెలలు అక్కడ మిలిటరీలో ఉండాలి కదా, వస్తలేడు సమయానికి ఈ వస్తువు తీసుకొస్తలేడు అని చెప్పడం. బాలరాజు గారు అర్థమవుతుందా?
ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇది యథార్థము వేరు. మన అహాన్ని బలపరచడం, అహాన్ని దెబ్బతీయడం, అహంని జయించడము అనేటువంటిది ఎవరి మీద అయితే అత్యంత ప్రేమగా ఉంటామో అక్కడే దుఃఖం ఉంటది. ఆ దుఃఖాన్ని నువ్వు జయించాలి అంటే అది నువ్వు నాకు సమర్పితం చేయాలి. అందుకే ఈ ఆత్మ సమర్పణం, ఆత్మ నిరీక్షణ అనేటువంటిది యోగ సాధనలో ఈ అహాన్ని జయించడం అనేటువంటిది. కొడుకైన, బిడ్డైన, చావైన, పుట్టుకైన, సుఖమైన, దుఃఖమైన అన్నింటికి చెలించకుండా ఉండడం, సాక్షిభూతంగా ఉండడం, తటస్థ స్థితిలో ఉండడం. అప్పుడు మనం ముక్తికి అధికారం అవుతుంటాం. ఎవరి మీద అయితే ప్రేమ పెంచుకుంటామో, ఎవరి పట్ల అయితే మనము అత్యంతగా వారి మీద నమ్మకం, విశ్వాసం పెంచుకుంటామో అక్కడే మన బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలను జయించాలి. ఈ బలహీనతలన్నీ దూరం చేసుకోవడమే మనల్ని మనం సమర్థవంతంగా చేసుకోవడం అవుతుంటది. బలహీనతలు దూరం చేసుకోవటమే ఈ ప్రాణాయామాల ఆచర్చి. అంతే కదా. ప్రాణాయామం సాధన ఆత్మ నిరీక్షణ. నేనే కాదన్నప్పుడు, నేనంటే ఈ శరీరమే కానప్పుడు, ఈ శరీరము నాది అన్నప్పుడు, ఇక శరీరంతో పుట్టినటువంటి సంతానము, ఈ శరీరానికి సహకరించడానికి వచ్చినటువంటి అర్ధాంగిని, అర్ధాంగ్, భార్య, భర్తలు వాళ్ళైతే దూరం వారు కదా. శరీరమే నేను కానప్పుడు ఎక్కడ కొలుస్తున్నారో చూడండి. మీరు కేవలం మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. వ్యవహారంలో దేవుడు చూపిస్తున్నది ఏంటంటే ఈ దేహమే నేను కానప్పుడు. ఈ కథ మరి సమయం దాటిపోతుంది. ఇక్కడ కథ ఏంటంటే ఇది రేపు గుర్తు చేయండి. శ్రీకృష్ణుడు, నారదుడు కలిసిపోతుంటారు. అది చెప్పుకుంటే చాలా అర్థమవుతుంటది ఈ ప్రసంగంలో. అది సమయం అయిపోయింది కాబట్టి మర్యాదలో ఉండాలి. ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాను. నమస్తే. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పమ్మ గారు ముందల ఎవరున్నారు ఈరోజు కార్యక్రమం చెప్పండి. ఈరోజు నేనే వరలక్ష్మిని. నాదే సంజోపాసన ఆచర్చి. వరలక్ష్మి నాదేంటి అహంకారం. చేయించమంటారా ఆచార్జీ? ఓం చేయించండి. ఓం ఆచార్జీ నమస్తే. సరే, ఈ యొక్క ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈరోజు సంధ్యోపాసన వరలక్ష్మి గారు. ఓం నమస్తే ఆచార్జీ. శ్రీభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓంకం బ్రహ్మ పునాతు సర్వత్రః, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్దిస్వస్తమిషతో వసి సూర్యః చంద్రమసో ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిచ్చాయిషవః
तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितृशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वरिणोदधिपतिः प्रदाकूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितास्तु निर्षवः प्रदीचीदिक्वरुणोऽधिपतिः प्रदाकूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिरुदिशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगाधनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः आप्रत्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्माधिगतस्तुतश्रुचच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं उद्वयं तमसस्वरिष्वत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु पश्येम शिरदृश्यतं जीवेम शिरदृश्यतगं शृणुयाम शिरदृश्यतं प्रब्रवाम शिरदृश्यतम् अदीना साम शिरदृश्यतं बोहेच्च शिरदहश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఈ రక్షకవ శశితానందానంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భవత్కృపయా నేన జపవాసనాది కర్మ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే ప్రాప్తించుకుందముగాక. నీ అనుగ్రహము ఎల్లవేళలా మాకు ఉండుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తండ్రి లేకుండా సంతానం ఉండదు, అలాగే తండ్రి లేనిది సాధ్యము కాదు అని పరమేశ్వరుడు ఈ ఎపిసోడ్లో చూపిస్తున్నాడు. అలాగే జీవాత్మలైన మనము ఆ పరమేశ్వరుడు మన తండ్రి, ఆ తండ్రి లేకుండా ఈ జీవాత్మలు ఉండవు. మన కర్మఫలము జన్మజన్మలకు వస్తూనే ఉంటుంది. ఆ కర్మఫలాన్ని తగ్గించుకోవటానికి ఇది భూమి మీద ఇక్కడికి రావాల్సిందే, అవి పెంచుకుంటాం కూడా ఈ భూమి మీదకి రావాల్సింది దిగజారినప్పుడు అని ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది.
అహంకారం అంటే ఏంటనే తెలుస్తుంది. అహంకారం వల్ల మనము ఎలా పతనం అవుతామని చూపిస్తుంది ఎపిసోడ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. అమ్మగారికి ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం దేవ శాంతిరంతరిక్షగం శాంతి, పృథవీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవ శాంతిర్బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వభ్యో నమః. ఆచార్య జీకి అందరికి నమస్కారం. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. బాగా ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. నమస్తే.